యాహ్! జ ఒక్కసారి జ జోగి గు రమేష్ గారు మీరు మంత్రిగా పనిచేశారు. కృష్ణా జిల్లా వాస్తవ్యుడిగా నాకు అత్యంత సన్నిహితులు మీరు. మీరు మంత్రి కావటం సంతోషించాం మేమందరం గూడా. సార్. అలాంటి మీరు మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సరే మీ కాన్స్టిట్యున్సీ కాదని పెనమలూరు వెళ్ళాల్సొచ్చింది. దానివల్లే ఓడిపోవాల్సొచ్చిందా? లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఓడిపోయారా? సార్ కుప్పం దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం పోయాం సార్. అది అది ఎందుకంటే ఒకటి మేమైతే గర్వపడతాం. మా లీడర్ ఒకడే, మా పార్టీ ఒకటే, మా జెండా ఒకటే, మా ఎజెండా ఒకటే. మాకేమీ 3 పార్టీలు లేవు. 30 మంది నాయకులు లేరు. మా లీడర్‌ని చూసి, మా జెండాని చూసి, మా ఫ్యాన్ గుర్తును చూసి 40% ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంటే ఇంతకన్నా గొప్ప లీడర్ ఎవరుంటారు సార్? చెప్పండి. మీ మా మా లీడర్‌కి భయపడే కదా ఇన్ని పార్టీలు కూటమైపోయింది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలో మోడీ గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, నడ్డా గారి దగ్గర నుంచి, విహెచ్‌పి దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి, బజరంగ దళ్ దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధరేశ్వరమ్మ, భువనేశ్వరం ఇంతమంది లీడర్ 30 మంది లీడర్స్ వచ్చి ఒక్కడే కదా సార్ మా లీడర్ ఒక్కడే జగన్. యెస్ సార్. ఆయన్ని ఎదుర్కోవటానికి ఇంతమంది వస్తే మాకు గర్వకారణం కదా 40% ఓటు యెస్ సార్. బ్యాంక్. అంటే ఓటమి ఒక మంత్రిగా ఉన్న మీరు ఓటమి అయిన తర్వాత మీ కొడుకు విదేశాల్లో చదువుకుని వచ్చిన మీ అబ్బాయి, మంచి భవిష్యత్తు ఉన్న మీ అబ్బాయి జైల్లో కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. ఒక తండ్రిగా మీ కొడుకు జైలు లోపలికి వెళ్తుంటే ఏ తండ్రి చూడకూడని దృశ్యం, ఇబ్బందికరమైన దృశ్యం. ఆ రోజు మీ సతీమణి కన్నీళ్లు పెట్టింది కూడా నేను చూశాను నిజంగా. ఏ తల్లి కూడా తన కొడుకుని జైలు లోపలికి వెళ్తుంటే తట్టుకోలేదు. ఎలా దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారండి? మీ బిడ్డ ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అంటే? సరే ఇదొక అంటే ఎవరికి జరగకూడదు అంటే యాక్చువల్గా నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి నేను భావించాను తప్ప ఏదో ఒక తప్పుడు కేసులో నా కొడుకుని ఇరికించారు, ఇట్లా ఇరికిస్తారు, పిల్లల జోలికి వస్తారని చెప్పేసి నేనైతే అనుకోలే. సరే వచ్చారు. నరకం అంటే నరకం అంటే రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి కొడుకు దగ్గరికి వచ్చేసరికి బాగా ఇబ్బంది పడ్డాం, నరకం అనుభవించాం. ఒక 10 రోజుల పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి మంచి జరిగింది. 100% మంచే జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఎందుకంటే నా మీద కక్ష ఉండొచ్చు. నేనేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి ధర్నా చేయడానికి వెళ్ళాను, నా మీద కక్ష పెట్టుకోవచ్చు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం, బెయిల్ తెచ్చుకున్నాం. ఇది అసలు కారణం లేని కేసు సార్ ఇది. మీరెట్లా ఒక స్థలం కొనుక్కుంటారో అదే విధంగా నేను కొనుక్కుంది, నా పిల్లోడి పేరు మీద పెట్టుకున్నాం. దాన్ని కూడా అంటే చిలవలు పలవలు చేసి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, నా మీద కక్ష ఉంది కాబట్టి, జోగి రమేష్ని ఏదన్నా చెయ్యాలి కాబట్టి నా కొడుకుని ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు ఇది. ఇది మీకు చంద్రబాబు నాయుడు గారికి పిల్లోడు ఉన్నాడు, లోకేష్కి పిల్లోడు ఉన్నాడు. సరే చూద్దాం. రాజకీయాలు ఆయళ్ళు ఉంటారు, మేము ఉంటాం, అందరం ఉంటాం కాబట్టి రాజకీయాలు అనేది సహజమే కాబట్టి భరించాం, బాధపడ్డాం, మరలా నిలదొక్కుంటాం, మరలా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం సార్. అంటే మీరు ఫిక్స్ అయ్యారా మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని మీ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. సో ఆ రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉందని మీరు ఫిక్స్ అయ్యారా ముందే? ఒక్కటి మాత్రం చెప్తున్నాను సార్, చిన్నప్పుడు అంటే నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా. అంటే వంగవీటి మోహన్ రంగా గారు యునైటెడ్ ఇండిపెండెన్స్ యుఐ అనే సంస్థను పెట్టినప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అప్పటి నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నాం సార్. చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా చూసిన వాళ్ళమే. కానీ ఈ రెడ్ బుక్కులు ఎంతకాలం ఉంటాయి? నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి కూడా చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదమ్మా. అధికారం శాశ్వతం కాదు, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎల్లకాలం ఎవడో ఆ పీఠంలో కూర్చోడు. రెడ్ బుక్ ఏంటి? నిజంగా తప్పు చేస్తే శిక్షించండి. మేము ఇప్పుడు కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో ఆర్డర్ చేసి సెక్షన్లు వేసి పాత కేసులన్నీ కూడా తోడి ఇది సంవత్సరం పాటు మీరు పరిపాలన చేయమని మీకు ప్రజలు మంచి మ్యాండేట్ ఇస్తే 164 సీట్లు ఇస్తే రెడ్ బుక్ ఏంది ఇది? మంచి పరిపాలన చేయండి, సూపర్ 6 అన్నారు, ఆ వాగ్దానాలు నెరవేర్చండి, అమరావతి రాజధాని కొట్టండి, నేను సపోర్ట్లు కొడతా, జైలు పలుకుతుంది. ఏంది ఇది? తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించాలా? ఇవన్నీ శాశ్వతం కాదు. జోగి రమేష్ గారు, లోకేష్ అంటే కూడా చెప్తా ఉన్నా.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవటానికి కొన్ని కారణాలు. మీరు ఇందాక రాజధాని గురించి మాట్లాడుకున్నాం మనం. అదొక కారణం. అలాగే భువనేశ్వరి గారిని ఉద్దేశించి వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొంతమంది నేతలు చేసిన కామెంట్స్ ఒక కారణం అని చెప్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద మీ పార్టీ నాయకులు వెళ్ళి దండెత్తి దాడి చేయటం ఒక కారణం అని చెప్తే, ఈ ఈ లిస్టులో మీరు ఒక 30 కార్లలో అనుచరులందరినీ కూడా తీసుకుని చంద్రబాబు ఇంటి ముందుకెళ్ళి చేసిన గొడవ, అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి, అది కూడా నష్టం చేకూర్చింది, ఓటమికి అది కూడా ఒక కారణం అనే అనేది ఇప్పటివరకు నడుస్తున్న డిస్కషన్. యాక్సెప్ట్ చేస్తారా? 100% తప్పు అని చెప్తాను సార్. ఓకే. ఎందుకంటే దాడి అనే మాట పక్కన పెడితే నిరసన తెలియజేయడానికి వెళ్ళాము అనేది 100% కరెక్ట్. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈనాటి స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు మాట్లాడిన భాష ఒకసారి మీరు ప్లే చేయండి. నా కొడక, నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని అసలు ఎంత రాజకీయాల్లో మనం వినకూడని భాషని అటువంటి పెద్ద మనిషి మాట్లాడొచ్చా సార్? అటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడి మా మనసును హట్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తేనన్న ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ అయ్యన్న పాత్రుడికి గడ్డి పెడతాడు, బుద్ధొచ్చేటట్టు చేస్తాడని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ రోజున మేమే దాడి చేయడానికి ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళామండి. దాడి చేసేవాడు ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తారా? ఇబ్రహీంపట్నం నుంచి కరకాట దాకా వెళ్ళాలంటే గంట సమయం పట్టింది సార్. నేను నిరసన తెలియజేయడానికి వెళ్తే నా మీదే ఆ రోజు దాడి జరిగింది. సరే, అది ఓకే. దాడి చేశారు, నా మీద దాడి చేశారు, నా కారు అద్దాల పగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు. సరే, ఆ కేసుకు సంబంధించి ఆ రోజున్న కేసుని మళ్ళీ ఆల్టర్ చేశారు, మమ్మల్ని సుప్రీంకోర్టు దాకా లాగారు, బెయిల్ తెచ్చుకున్న ఇవన్నీ. అంటే ఇది కరెక్టా అని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో. అంటే ఆ రోజు మీరు ఆ వెళ్ళింది కేసులు కాదు ఇప్పుడు కాదు. ఆల్టర్ ఆ చేసి ఆ రోజు సెక్షన్స్ మీరు వెళ్ళిన మీరు కారులో మీరు అధికారంలో ఉన్నారు యాక్చువల్లీ. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. సో ఆయన ఇంటి మీదకి మీరు ఆ కాన్వాయ్‌తో వెళ్ళిన పర్పస్ వేరే అయ్యి ఉండొచ్చు. కానీ జనాల్లోకి బాగా నెగెటివ్‌గా పోలా? ఒక చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ గారు ఈ రకంగా మంది మార్పులంతో వెళ్ళిపోతారా అనేది. అంటే అదే భువనేశ్వర్ గారిని ఉద్దేశించి అది మీ పార్టీ మీరు నాయకులు ఆ రకంగా కించపరిచేలా భాష మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు గానీ, జగన్ గారి ఇంటి మీదకి ఎవరిని పంపలేదు కదా! లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దాడి కోసం ఎవరిని ఒకటి పంపలేదు కదా! దాడి అనే మాటని పక్కన పెట్టండి సార్ అశోక్ గారు. ఓకే. నేను 30 కారులో వెళ్ళిన మాట అది వాస్తవం కాదు, అబద్ధం. నేను ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరి నా అంచులతో వెళ్ళింది 4 వెహికల్స్.